మీరు మొదటి 8 భాగాలు చూడకపోతే వాటి యొక్క లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు పైనున్న ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. ముందు భాగంలో వసుధ కిబిచా యొక్క ఉపాయాన్ని చెప్పి పవన్, గౌతమ్, లక్ష్మీలను ఉపయోగించుకొని తన ఉపాయాన్ని ఎలా అమలుపరిచాడో చెప్తుంది. ఇంకా కబందని ఆపడానికి కేవలం ఈ ఒక్క రాత్రి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రాత్రి కబందని ఆపలేకపోతే ఈ విశ్వం మొత్తం కబంద ఇంకా గాంధారి రాక్షస జాతి పరిపాలిస్తుంది అని చెప్తుంది. అది విని త్రివర్ణ అలియాస్ రాజు ఇంకా మిగతా వారు కబందని ఆపడానికి వెళ్తారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ 9th పార్ట్ని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది త్రివర్ణ స్టోరీస్కి క్లైమాక్స్. ప్లీజ్ సపోర్ట్ us. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, ఈ స్టోరీలో మెయిన్గా 6 క్యారెక్టర్స్ ఉంటాయి. లక్ష్మి ఇంకా స్వామీజీ లక్ష్మి అడ్వెంచర్ సిరీస్ హీరోస్, గౌతమ్ శుద్ర సింధూరా సిరీస్ హీరోస్, అందులో పవన్ పాంప్లెట్ సిరీస్ హీరో. ఇంకా ఇప్పటి నుంచి ఈ స్టోరీలో రాజు ఇంకా త్రివర్ణ ఇద్దరు ఒకరే. ఇంకా కథలోకి వెళ్తే, బీచ్ దగ్గర పవన్, రాజు అలియాస్ త్రివర్ణ ఇంకా మిగతా వారు నిల్చొని అడవి లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అప్పుడే ఒక పెద్ద కాంతి అడవి మధ్యలో నుంచి వస్తుంది. ఇంకా ఆ కాంతి చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్లో ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది. వెంటనే అండమాన్ ఐలాండ్లో ఉన్న ప్రజలు ఆ విషయం గురించి ఇండియన్ అథారిటీస్కి చెప్తారు. అప్పుడు నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అక్కడ ఏం జరుగుతుంది అని మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇంకా ఐలాండ్లో ఉన్న రాజు, పవన్, గౌతమ్, లక్ష్మి, శుద్ర, స్వామీజీ ఇంకా 2 పారానార్మల్ కమిటీ మెంబర్స్కి అర్థమవుతుంది కబంద విడుదలయ్యే సమయం ఇంకా వాళ్ళు వెళ్లాల్సిన సమయం వచ్చింది అని. అప్పుడు పవన్ తన పవర్స్తో ఆ అడవిలో ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు. వసుధ చెప్పినట్టుగానే అక్కడ ఎవరూ లేరు. వెంటనే అందరూ ఆ అడవి మార్గంలో ప్రయాణం మొదలు పెడతారు. ఆ చీకటి అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళే కొద్దీ ఆ అడవిలో నుంచి వచ్చే శక్తి బలపడుతూ ఉంది. అలా చివరికి ఆ అడవిని దాటి ఖాళీ ప్రదేశానికి చేరుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు చూసిన దానికి షాక్ అవుతారు. ఎందుకంటే ఒక 60-70 అడవి మనుషులు ఐలాండ్ మధ్యలో నుంచి ఆవిర్భవించిన కాంతిని పూజిస్తున్నారు. ఇంకా ఎవరో ఒక రాక్షసుడు ఒక మాయా కూజాన్ని పట్టుకొని ఏవో దుష్టశక్తుల్ని ఉసుగొలుపుతున్నాడు. ఇంకా అడవి మనుషులు త్రివర్ణ పవన్లను చూడగానే వాళ్ళ మీదకి దాడి చేయడానికి వస్తారు. అప్పుడు పవన్ ఇంకా రాజు ముందు నిల్చొని వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు శుద్ర, స్వామీజీ ఇంకా 2 పారానార్మల్ కమిటీ మెంబర్స్ వాళ్ళ ఎదురుగా నిల్చొని, ఈ పోరాటంలో మీ నలుగురిదే ముఖ్య పాత్ర. మీ శక్తులు ఇంకా ఎనర్జీ ఇక్కడ వీళ్ళ మీద వృధా చేయకూడదు. మేము వీళ్ళని ఆపుతాం. మీరు సరైన సమయం చూసి అందరినీ దాటి కబందని కిబిచాని చేరుకోండి అని పవన్, రాజు, లక్ష్మి, గౌతమ్లను ఉద్దేశించి చెప్తారు. దానికి పవన్ సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. అప్పుడు శుద్ర, మా గురించి ఆలోచించకండి, వీళ్ళని చెట్ల మీదకి ఎక్కనివ్వము, ఇక్కడే వీళ్ళతో పోరాటం చేస్తాం అని చెప్తాడు. ఇంతలో అడవి మనుషుల్లో 2 ఎగిరి స్వామీజీ, శుద్ర మీద పడతారు. అప్పుడు స్వామీజీ ఇంకా శుద్ర వాళ్ళ దగ్గరున్న మంత్రదండాలు తీసుకొని వాళ్ళని కొడతారు. ఆ దెబ్బకి వాళ్ళు ఎగిరి అవతల పడతారు. అది చూసి మిగతా అడవి మనుషులు భయంతో ఆగుతారు. ఇంకా అందరూ వాళ్ళని చుట్టుముడతారు. అప్పుడు పారానార్మల్ కమిటీ మెంబర్స్ వాళ్ళ బ్యాగ్లో ఉన్న స్టంట్ గన్స్ని తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తారు. అలా స్వామీజీ, శుద్ర ఇంకా 2 కమిటీ మెంబర్స్ అడవి మనుషుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అదే సమయం అనుకొని పవన్, లక్ష్మి, గౌతమ్, త్రివర్ణ ఆ వెలుతురు వైపు పరిగెడతారు. అలా వాళ్ళంతా చివరికి కబంద కిబిచా దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు పవన్ కిబిచా మంత్రాలను అడ్డుకొని గట్టిగా కొడతాడు. కిబిచా దగ్గర ఏం శక్తులు ఉండవు, అతను కేవలం ఒక షెల్ మాత్రమే. ఆ రోజు పాండవుల నుంచి తప్పించుకోవడానికి తన ప్రాణంలో కొంత భాగాన్ని విడదీసి తన ఇంకో శరీరంలో పెడతాడు. అందుకు గాను కిబిచా దగ్గర ఏ విధమైన శక్తి ఉండదు. అప్పుడు పవన్ కిబిచా ముందు నిల్చొని అతని మీద దాడి చేస్తుండగా అప్పటి వరకు ఉన్న వెలుతురు సడన్గా మాయమైపోతుంది. అందరూ ఏమైంది అని చూస్తూ ఉండగా కిబిచా బిక్కరగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో నుంచి 3 నడుచుకుంటూ వస్తారు. అందులో ఒకడు రంగడు, పవన్ వాళ్ళ నాన్న, మంత్రిగత్తె లక్ష్మి ఎదుర్కొన్న దుష్టశక్తి, ఇంకా సింధూర, గౌతమ్ ఎదుర్కొన్న దుష్టశక్తి. వాళ్ళని చూడగానే లక్ష్మి ఇంకా గౌతమ్ వెన్నులో వణుకు పడుతుంది. ఇంకా ఆ వెలుతురులో కేవలం ఈ 3 రాలేదు. వాళ్ళ వెనకాల ఒక కండలు తిరిగి చూడటానికి ఒక బలమైన ఆకారంతో ఇంకొకడు కూడా వస్తాడు. అతనే కబంద, స్వయాన త్రివర్ణ అన్న.
ఆ భీకర రూపంలో ఉన్న కబందని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ వీణ్ణి మనం ఆపగలమా అని అనుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు భయంతో వణుకుతారు. అప్పుడు కబంద కివీచ పవన్ కాలి దగ్గర ఉండటం చూసి కబంద రెప్పపాటు క్షణంలో పవన్ దగ్గరికి వచ్చి పవన్ని కొడతాడు. అప్పుడు పవన్ ఎగిరి త్రివర్ణ, గౌతమ్, లక్ష్మి దగ్గర పడతాడు. పవన్ చిన్నగా లేచి త్రివర్ణతో వీడేనా ఆ కబంద అని అడుగుతాడు. ఇంకా అక్కడే తన తండ్రిని కూడా చూస్తాడు పవన్. పవన్ తన తండ్రిని చూసి సంతోషపడాలో బాధపడాలో కూడా తెలియడం లేదు. లక్ష్మికి, గౌతమ్కి మాత్రం వాళ్ళ ముందున్న దుష్టశక్తులను ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కావటం లేదు. ఇంతలో కబంద ఎగిరి త్రివర్ణ ముందుకు దూకి, ఏరా ముద్దుల తమ్ముడా, మళ్ళీ వచ్చావా? నాన్నని చంపినందుకు నిన్ను మళ్ళీ చంపే అవకాశం నాకు వచ్చింది అని చెప్తాడు. అప్పుడు త్రివర్ణ, అన్నయ్య, ముందు నేను చెప్పేది విను, నువ్వు చేసేది చూసేది అంతా మాయ అని చెప్తాడు. అప్పుడే పవన్ తన పూర్తి శక్తిని కూడగట్టి కబందని గుద్దుతాడు. కానీ కబందకి ఏమీ కాదు. అప్పుడు కబంద పవన్ వైపు చూసి, పిల్లాడు ముచ్చట పడుతున్నట్టున్నాడు, మీరు వెళ్ళి వాళ్ళతో కొంచెం మాట్లాడండి, నేను నా తమ్ముడితో మాట్లాడాలి అని రంగడు, సింధూర, మంత్రిగత్తెకి చెప్తాడు. అప్పుడు కబంద ఆజ్ఞ మేరకు సరే అని చెప్పి రంగడు పవన్ మీదకి, మంత్రిగత్తె లక్ష్మి మీదకి, సింధూర గౌతమ్ మీదకి ఎగురుతారు. అప్పుడు పవన్ రంగడుని చూసి, నాన్న, నువ్వు ఎందుకు కబంద చెప్పిన మాటలకు తల వంచుతున్నావు, నాతో చెప్పు అని అడుగుతాడు. కానీ రంగడు అది పట్టించుకోకుండా పవన్ మీద అటాక్ చేస్తాడు. కానీ పవన్ తప్పించుకుంటాడు. అప్పుడు కివీచ, రంగడు మీ నాన్ననే కావచ్చు, కానీ మీ నాన్న అసలు ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు, వాడిప్పుడు నా కొడుకు కబంద చెప్పినట్టు వింటాడు అని నవ్వుతూ చెప్తాడు. వాళ్ళ నాన్నని అలా చూసేసరికి పవన్కి విపరీతమైన కోపం వస్తుంది. కానీ ఏం చేయాలో అర్థం కాదు. అలా పవన్ రంగడిని కొట్టకుండా తప్పించుకుంటాడు. ఇక్కడ లక్ష్మి కూడా మంత్రగత్తెతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మంత్రగత్తె ఆత్మ కూడా చనిపోయే ముందు తన తప్పు తెలుసుకొని అందరికీ క్షమాపణ చెప్తుంది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అలా అయ్యింది అని లక్ష్మి మంత్రగత్తెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మంత్రగత్తె మాత్రం లక్ష్మి మీద దాడి చేస్తూ ఉంటుంది. లక్ష్మి కూడా తప్పించుకుంటూ దొరికిన దాంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏం ప్రయోజనం లేదు. ఇంకా సింధూర మాత్రం మొదటి నుంచి దుష్టశక్తియే కాబట్టి గౌతమ్ మీద విరుచుకుపడుతుంది. కానీ గౌతమ్ సింధూరాన్ని చూసి ఏం భయపడకుండా ఎదురు దాడికి దిగుతాడు. గౌతమ్ శుద్ర దగ్గర నేర్చుకున్న విద్యలను ఉపయోగించి సింధూరాతో ముఖాముఖి పోటీకి దిగుతాడు. కానీ సింధూర శక్తి ముందు నిలవలేకపోతాడు. అప్పుడు త్రివర్ణ గౌతమ్కి సహాయం చేద్దామని వెళ్తుండగా కబంద వచ్చి, ఎక్కడికి రా, నువ్వు నేను తేల్చుకోవాల్సిన లెక్క చాలా ఉంది అని త్రివర్ణని బలంగా కొడతాడు. ఆ దెబ్బకి త్రివర్ణ ఎగిరి దూరంగా పడతాడు. అప్పుడు త్రివర్ణ లేచి కబంద మీద దాడికి సిద్ధమయ్యి కబందని తన శక్తితో గట్టిగా కొడతాడు. అప్పుడు కబందకి బలంగా దెబ్బ తాకుతుంది. అలా కబంద ఇంకా త్రివర్ణ సరాసరి పోటీకి దిగుతారు. ఆ ఇద్దరి మధ్య జరిగే యుద్ధం నుంచి వచ్చే శబ్దం కూడా భయంకరంగా ఉంటుంది. ఇద్దరూ సమవూజులే. త్రివర్ణకి పూర్తిగా తన గతం గుర్తుకు రావడంతో తన శక్తి సామర్థ్యాలు బయటికి వచ్చింది. ఇంకా ఇన్ని రోజులు ఏకాంతంగా మంత్రచెరలో ఉన్న కబంద బయటికి రావడంతో రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేస్తూ ఉంటాడు. గింతలో లక్ష్మి ఇంకా గౌతమ్ మంత్రగత్తె ఇంకా సింధూర చేతిలో గాయాల పాలవుతారు. అది చూసి త్రివర్ణ ఇంకా పవన్ వాళ్ళకి సహాయం చేద్దామని అనుకుంటారు. కానీ రంగడు ఇంకా కబంద వాళ్ళని అడ్డుకుంటారు. ఇంతలో అక్కడికి స్వామీజీ, శుద్ర వచ్చి లక్ష్మి ఇంకా గౌతమ్కి అండగా నిలుస్తారు. అది చూసి పవన్ సంతోషించి రంగడిని ఎలాగైనా నేను ఆపాలి, వాళ్ళు ఎక్కువసేపు ఎదుర్కోలేరు అని అనుకుంటాడు. అప్పుడు పవన్ ఇంకా చేసేదేమి లేక రంగడు మీదకి పిడుగుద్దులు గుద్దుతాడు. దానికి రంగడు ఎగిరి దూరంగా పడతాడు. పవన్ తన శక్తి మొత్తాన్ని చేకూర్చి రంగడుతో యుద్ధానికి దిగుతాడు. పవన్ యొక్క శక్తి దాటికి రంగడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. పవన్ రంగడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రంగడు మీదకి ఎదురుదాడి చేస్తూనే ఉంటాడు. త్రివర్ణ కబందల పోరాటం జరుగుతుంటే సమయం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య పోరాటం వేడెక్కుతుంది. శుద్ర, గౌతమ్ సింధూర మీదకి, ఇక స్వామీజీ, లక్ష్మి మంత్రగత్తె మీదకి ఎదురుదాడి చేస్తారు. కానీ వాళ్ళకి ఆ దుష్టశక్తుల ముందు ఎక్కువసేపు నిలవలేరు అని తెలుసు. ఆ శక్తులను అంతం చేయగలిగే మార్గం త్వరగా వెతకాలి అని అనుకుంటారు. ఇంతలో పవన్ తల మీద రంగడు బలంగా కొడతాడు. దానికి పవన్ స్పృహ కోల్పోయి పడతాడు. అప్పుడే పవన్కి సడన్గా ఒకటి గుర్తుకొస్తుంది. అదేంటంటే ఏ దుష్టశక్తి ఇంకో దుష్టశక్తిని అదుపు చేయలేదు. ఒకవేళ చేస్తే ఆ దుష్టశక్తిని అదుపు చేసే శక్తి నుంచి బయటికి తీసుకురావాలి. అది ఎలా సాధ్యం అవుతుందంటే ఆ దుష్టశక్తికి మళ్ళీ పునర్జన్మించే అవకాశం ఇవ్వాలి. అంటే రంగడ ఆత్మ విడుదలవ్వడానికి పవన్ యొక్క శక్తి కారణం.
కాబట్టి ఒక విధంగా రంగడు పునర్జన్మించడానికి పవనే కారణం. అప్పుడు పవన్ రంగడ్ని అటాక్ చేయడం ఆపేసి రంగడు ఆత్మని పునర్జన్మించడానికి కావాల్సిన పవన్ రక్తాన్ని చేకూర్చి రంగడు నుదుటి మీద పెట్టి కళ్ళల్లోకి చూస్తూ మంత్రప్రయోగం చేస్తాడు. అప్పుడు రంగడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ కబంధ చెర నుంచి విముక్తి చెంది పవన్ని చూసి గుర్తుపడతాడు. అప్పుడు వెంటనే పవన్ ఈ విషయం గురించి లక్ష్మికి ఇంకా స్వామీజీకి చెప్తాడు. వెంటనే స్వామీజీ కూడా లక్ష్మీ రక్తాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే మంత్రగత్తె విముక్తి చెందడానికి లక్ష్మీ వాళ్ళ కుటుంబ సభ్యుల రక్తం కావాలి. అప్పుడు లక్ష్మీ రక్తమే దానికి పునర్జన్మిస్తుంది. దాంతో స్వామీజీ మంత్రగత్తెని అంతం చేయడానికి ఉపయోగపడ్డ శిలాపటాన్ని తీసుకొని దానిని లక్ష్మీ రక్తంతో తడిపి వెంటనే లక్ష్మీకి ఆ శిలాపటాన్ని ఇచ్చి మంత్రగత్తె నుదుటి మీద పెట్టమని చెప్తాడు. వెంటనే స్వామీజీ మంత్రగత్తెని కదలనివ్వకుండా బంధిస్తాడు. అప్పుడు లక్ష్మి ఆ శిలాపటాన్ని తీసుకొచ్చి మంత్రగత్తె నుదుటి మీద పెట్టి పవన్ చెప్పిన మంత్రాన్ని చెప్తుంది. అప్పుడు మంత్రగత్తె కూడా అరుస్తూ కబంధ చెర నుండి విముక్తి చెంది లక్ష్మిని చూసి గుర్తుపట్టి అమ్మ లక్ష్మి ఏమైంది అని అడుగుతుంది. దానికి లక్ష్మి ఊపిరి పీల్చుకొని కింద కూర్చొని ఏడుస్తుంది. అదంతా చూసిన కబంధ కోపంతో పవన్ వైపు చూసి వీడు బ్రతుకుంటే సమస్య అని కబంధ పవన్ మీద దాడి చేయడానికి వెళ్తాడు. అప్పుడు త్రివర్ణ అడ్డుపడి అన్నయ్య నీతో నాకు ఇంకా లెక్క తేలలేదు అని కబంధని కొడతాడు. ఇంతలో పవన్ రంగడుతో నాన్న నువ్వు అంతమయ్యే ముందు చెప్పిన పెను ప్రమాదం రానే వచ్చింది, దాని నుంచి ఈ లోకాన్ని కాపాడడానికి నీ సహాయం కావాలి అని చెప్తాడు. దానికి రంగడు నాకు అర్థమైంది అని చెప్తాడు. అప్పుడే గౌతమ్ శుద్రాలు సింధూరాతో పోరాటం చేస్తూనే ఉంటారు. దానికి స్వామీజీ శుద్రతో సింధూర మీద కూడా ఇలా మంత్రప్రయోగం చేయొచ్చు కదా అని అడుగుతాడు. ఆ మాటలకి శుద్ర లేదు, సింధూర ఎప్పుడూ ఒక దుష్టాత్మని, దానికి పునర్జన్మనిస్తే శక్తి పెరిగి మన మీదనే పై చేయి సాధిస్తుంది, అందుకే దాన్ని ఇలానే ఎదుర్కోవాలి అని చెప్తాడు. అప్పుడు స్వామీజీ పవన్తో దీన్ని ఎలా ఆపగలం అని అడుగుతాడు. దానికి పవన్ ఎలా అని ఆలోచిస్తూ ఉండంగా రంగడు మమ్మల్ని ఆపాలి అంటే మా శక్తిని బంధించిన మాయా పూజాని ఉపయోగించాలి, ఇంకా దానిలో మమ్మల్ని బంధించి ఆ మాయా పూజాని అంతం చెయ్యాలి అని చెప్తాడు. అప్పుడు పవన్ ఆ మాయా కూజా వైపు చూస్తాడు. కానీ కిబిచ ఆ మాయా కూజాని తీసుకొని అడవిలోకి పరిగెడుతూ ఉంటాడు. పవన్ రంగడుతో నాన్న మీరు ఇంకా మంత్రగత్తె లక్ష్మీ గౌతమ్ శుద్ర స్వామీజీ అందరి సహాయంతో కలిసి ఆ సింధూరాన్ని అడ్డుకోండి, నేను వెళ్ళి ఆ మాయా కూజాని కిబిచా నుంచి తీసుకువస్తా అని చెప్పి కిబిచాని తరుముకుంటూ వెళ్తాడు. పవన్ చెప్పినట్టుగా అందరూ కలిసి సింధూరాన్ని ఎదుర్కొంటారు. వాళ్ళందరి ముందు సింధూర నిలవలేకపోతుంది. అలా సింధూర మీద అందరూ పై చేయి సాధిస్తారు. పవన్ మాత్రం కిబిచాని తరుముకుంటూ అడవిలోకి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అలా కొంత దూరం పరిగెట్టాక పవన్ కిబిచాని చేరుకొని తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి కిబిచాని గుద్దుతాడు. దానికి కిబిచా తన చేతిలో ఉన్న మాయా కూజాని కింద పడేస్తాడు. అప్పుడు పవన్ ఆ కూజాని తీసుకొని కిబిచాని బంధించి రణభూమికి తీసుకొస్తాడు. ఇక్కడ త్రివర్ణ కబంధ పోరాటం మాత్రం కొంచెం కూడా ఆగేలా కనిపించటం లేదు. త్రివర్ణ మీద చిన్న చిన్నగా కబంధ పై చేయి సాధిస్తున్నాడు. త్రివర్ణ ఒంట్లో నుంచి రక్తం కారుతుంది. అయినా సరే త్రివర్ణ కబంధ మీద దాడి చేస్తూనే ఉంటాడు. త్రివర్ణ ఎలాగైనా కబంధకి నిజం తెలిసేలా చెయ్యాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ కబంధ త్రివర్ణ మాటలు వినకుండా త్రివర్ణ మీద దాడి చేస్తూనే ఉంటాడు. అలా వాళ్ళిద్దరి దాటికి చెట్లతో ఉన్న అడవి కూడా నేలమటమైంది. ఇంతలో పవన్ అక్కడికి వచ్చి ఆ మాయా కూజాని తీసుకొచ్చి ఎలా ఉపయోగించాలి అని రంగణ్ణి అడుగుతాడు. దానికి అక్కడ ఉన్న మంత్రగత్తె నాకు తెలుసు అని ఆ మాయా కూజాని గౌతమ్ చేతికిచ్చి మంత్రగత్తె ఒక మంత్రాన్ని శుద్రాకి చెప్తుంది. వెంటనే అందరూ సింధూరాన్ని కదలనివ్వకుండా పట్టుకుంటారు. ఇంకా గౌతమ్ ఆ మాయా కూజాని తీసుకొని సింధూర మీదకి వెళ్తాడు. అప్పుడే శుద్ర ఆ మంత్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి సింధూర అరుస్తూ ఆ మాయా కూజాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ ఒక నిమిషం పాటు ఊపిరి పీల్చుకుంటారు. కానీ అక్కడే త్రివర్ణ కబంధల పోరాటం చూసి అందరూ భయపడిపోతారు. అంత దారుణంగా ఇద్దరు కొట్టుకుంటారు. అప్పుడు పవన్ రంగడు ఇంకా మంత్రగత్తెతో మనం కూడా త్రివర్ణకి సహాయం చేద్దామని చెప్తాడు. దానికి రంగడు పవన్తో నువ్వొద్దు, వాళ్ళిద్దరి శక్తుల ముందు నీ శక్తులు పనికిరావు, ఇప్పుడు నేను మంత్రగత్తె సహాయం చేస్తాం, నువ్వు సరైన సమయం చూసి కబంధ మీద దాడి చేయి అని చెప్తాడు. అలా రంగడు మంత్రగత్తె కూడా త్రివర్ణతో కలిసి కబంధ మీద ఎదురు దాడి చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి కబంధ మీద దాడి చేస్తారు. కానీ కబంధ ఏమాత్రం చలించకుండా వాళ్ళని ఎదుర్కొంటాడు. అలా 30 నిమిషాలు రంగడు మంత్రగత్తె త్రివర్ణ ముగ్గురు కలిసి కబంధ మీద దాడి చేస్తూనే ఉంటారు.
కానీ కబంధ మాత్రం సమయం గడిచే కొద్దీ తనలో ఇన్ని సంవత్సరాలు పూడ్చుకుపోయిన శక్తి చిన్న చిన్నగా బయటికి వచ్చి ఇంకా బలంగా తయారవుతాడు. కబంధ త్రివర్ణ ఇంకా రంగడు మంత్రగత్తె మీద పూర్తిగా పైచేయి సాధిస్తాడు. కబంధ దాటికి అందరూ నీరసించి కింద పడిపోతారు. అప్పుడు కబంధ రంగడు మంత్రగత్తెని చూసి, నా కుక్కలు శత్రువులతో కలిసి నా మీదే దాడి చేస్తాయా అని గట్టిగా అరుస్తాడు. ఇంకా త్రివర్ణ వైపు చూసి, ఏరా నీ సామర్థ్యం ఇంతేనా, ఈ శక్తితో నన్ను ఆపగలను అనుకున్నావా అని నవ్వుతూ అరుస్తాడు. ఇంకా మాట ఇచ్చినట్టు పెదనాలను విడిపించి ఈ లోకం మొత్తాన్ని మా వశం చేసుకుంటాం అని చెప్తాడు. కబంధ అనుకున్నట్టుగానే వాళ్ళ పెదనాలను బ్రతికించి వాళ్ళకిచ్చిన మాటని నిలబెట్టుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడండి. టు బీ కంటిన్యూడ్. వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.